మనము నాంపల్లి మండల పరిధిలోని నెమిళ్ళగూడెం గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఈ ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. వాటి మీద ఎలా ఉంది, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది, ఒకసారి మనము నెమిళ్ళగూడెం గ్రామ పంచాయతీలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్రెడ్ల నారాయణ రెడ్డితో ఉన్నాము. ఒకసారి వారి మాటలో తెలుసుకుందాం. ఎలా? నమస్కారం. ఇప్పుడు ఈ ప్రజాపాలన కార్యక్రమం, ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎలా స్పందన ఉంది, ఏ విధంగా? ప్రజల నుంచి అపూర్వ స్పందన ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వము 10 సంవత్సరాల నుంచి చేస్తే అన్ని పైరోలతోటి పనులు అయినాయి తప్పితే ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా పనులు కాలేదు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక నెల రోజులు కూడా కాకముందే ఈ ప్రజాపాలనని ప్రజల వద్దకే వచ్చి పలు గ్రామాల్లో ఒక బూత్ వైజ్గా, వార్డు వైజ్గా ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, అది రేషన్ కార్డే కానీ, పెన్షన్సే కానివ్వండి, వేరే ఇందిరమ్మ ఇల్లే కానివ్వండి అని 6 గ్యారంటీ స్కీమ్ అనేది పెట్టి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు గ్రామానికి కూడా ప్రతి అధికారిని పంపించి తలుపు తట్టి ఇక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయి మరి వీళ్ళకు అనేది చెప్పేసి చాలా బాగుంది. ఇప్పుడు అపూర్వ స్పందన ఉంది. దీని మీద రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి, ఏ పేదవానికి ప్రతి ఒక్కరికి కూడా మనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఈ దరఖాస్తుల స్వీకరణలో భాగంగా కొంతమంది రేషన్ కార్డుల అప్లికేషన్ కోసం ఇబ్బంది పడుతుంది. దాని మీద మీరు ఏం చెప్తారు? ఒకవేళ మీరు ఎలాంటి వాళ్ళకి సహాయం? రేషన్ కార్డుల గురించి ఇబ్బంది, దరఖాస్తు అనే ఇబ్బందే లేదండి. ఏంటంటే కావాలని గవర్నమెంట్ మీద తప్పుడు ప్రచారం. ఇప్పుడు మన చూసే అసెంబ్లీలో వారం రోజులు కూడా కాలేదు, వారం రోజుల్లోనే ఏం చేసారు కాంగ్రెస్ వాళ్ళు, మరి అయిందా, ఏమవుతున్నాయి, ఇల్లు ఎక్కడ పోయింది, కరెంట్ బిల్లు ఎక్కడ పోయింది, 200 యూనిట్ వరకు కరెంట్ బిల్లు ఏమైంది అని క్వశ్చన్ చేస్తున్నాను. నేను ఒకటే అడుగుతున్నా, టీఆర్ఎస్ నాయకులను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒకటే నిలదీస్తా ఉన్నా. మీరు 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 10 సంవత్సరాల కాలంలో నాంపల్లి మండలంలో 32 గ్రామాలు ఉన్నాయి. 32 గ్రామాలలో 3 ఇండ్లు ఇచ్చిరా, 1 ఇల్లు ఇచ్చిరా? ఇలా టీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ను నిలదీయడం మీకు కాదు. ఒక 6 నెలల తర్వాత, ఓ సంవత్సరం 7 నెలల తర్వాత ప్రజల్లో పనులు అయినాయా కాలేదా అనేది అప్పుడు క్వశ్చన్ చేయాలి తప్పితే ఈరోజు మీరు ఏమిచ్చిరు అనేది కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పుడు అదేవిధంగా ఈ మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ప్రజాపాలన గురించి చాలా మందికి అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. అదేవిధంగా బెల్ట్ షాప్లో నిషేధించాలని కూడా చెప్తున్నారు. మీ గ్రామ పంచాయతీలో ఆ బెల్ట్ షాప్ల గురించి మీరేమైనా చర్యలు తీసుకున్నారా? వాటి మీద మీరేమైనా తీర్మానం? గత 3 రోజుల క్రితమే గ్రామాల్లో గతంలో బెల్ట్ షాపులు నడిపే వాళ్ళని పిలిపించి, మీకు ఇది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, అందులో మొట్టమొదటిగా మునుగోడు నియోజకవర్గంలో గౌరవనీయులు పెద్దలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ రోజే కాదు, బెల్ట్ షాపులు ప్రతి గ్రామాల విచ్చలవిడిగా పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం నడుపుతున్నప్పటికీ కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆ రోజు కూడా ఎదిరించి మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నిషేధిస్తే 5 లక్షల రూపాయల అది ఇస్తానని కూడా చెప్పి, పారితోషికం ఇస్తానని కూడా చెప్పి ఆ రోజు కూడా బంద్ చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చింది కాబట్టి గౌరవ రాజగోపాల్ రెడ్డి గారు ముందే రాష్ట్రం కన్నా అందరికన్నా ముందే కూడా పిలిచి ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు ఎక్కడ కూడా ఉండడానికి వీల్లేదు. ఇది మహిళలందరూ, ఈ పురుషులు తాగి మహిళలు ఆగమైపోతున్నారు కాబట్టి చాలా కుటుంబాలు ఆగమై సార్ కాడికే, మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే కాడికే వాళ్ళ భర్త చనిపోతున్నాం, హాస్పిటల్లో పడుతున్నాం, మళ్ళీ 2 లక్షలు ఈ లక్ష నాకు ఆర్థిక సార్ దగ్గరికే పోతున్నాం. ఇది సార్ ఒకటే గుర్తుపెట్టిండు, ఎన్ని కేసులు నా కాడికి వస్తున్నాయి అంటే వచ్చిన కేసులు అలా 100కి 4-5 కేసులు ఇవే వస్తున్నాయి కాబట్టి బంద్ చేయమని చెప్పిండు. ఇది ఖచ్చితంగా మా గ్రామంలో కూడా అమలు చేసినాం. ఇప్పుడు 3-4 రోజులు అవుతుంది, అది కంటిన్యూషన్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పాలనకు సంబంధించి ఇప్పుడే మొదలుపెట్టారు కాబట్టి ఈ వీటి మీద స్పందన కానీ ప్రజల్లో ఎలాంటి మార్పు వస్తుందని మీరు అనుకుంటారు? అదేవిధంగా లబ్ధిదారుల ఎంపిక చేసే విషయంలో పారదర్శకంగా ఉంటుందా, లేకపోతే గతంలో చేసిన విధంగానే పార్టీ కార్యకర్తలకే ఇస్తారని చెప్పేసి ఒక వాదన ఉంది. అదేవిధంగా మీ గవర్నమెంట్ ఎలా ఉందనుకుంటారు? పార్టీ కార్యకర్తలకు పార్టీ అనేది అది ఒక్క టీఆర్ఎస్ పార్టీకే చెల్లుతుంది తప్ప వేరే పార్టీకి చెల్లదు. గత 10 సంవత్సరాల నుంచి మేము చూసినట్టయితే టీఆర్ఎస్ కండువ వేసుకుంటేనే ఆఫీస్లో పని అయ్యే రోజులు చూసినాం చాలా వరకు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇది ఈ విలేజ్కో, ఈ రాష్ట్రానికో ఉన్న పార్టీ కాదు, ఇది జాతీయ పార్టీ.
టీఆర్ఎస్ పార్టీ అనేది ఇంటి పార్టీ. జాతీయ పార్టీలో ఏదైనా జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక్కడ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ లేదు మన రిజర్వేషన్ల ప్రకారమే కానీ పేదోనికి కానీ గతంలో చూసినట్టయితే ఇందిరమ్మ ఇళ్లతోటే ఉన్న ఇల్లు తప్పితే ఎక్కడ కూడా టీఆర్ఎస్ కట్టించిన ఇల్లు కానీ పథకాలు కానీ లేవు. అది థ్యాంక్ యూ అండి. తప్పకుండా మీరు కోరుకునే విధంగానే అన్ని వర్గాలకు న్యాయం జరగాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఓవర్ టు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యదేశ్.